ఫస్ట్ మీ దృష్టిలో రిలీజ్ అయిన సంక్రాంతి సినిమా అన్నట్లో మీ దృష్టిలో ఏది సంక్రాంతి విన్నర్ అనిపించింది అనేది ఒక్క కామెంట్ చేయండి చూద్దాం. ఎక్కువ మంది ఏ పేరు చెప్తారు అనేది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి రిలీజ్ బట్టి రిలీజ్ లెక్కలో వచ్చిన ప్రతి సినిమాకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే జననాయకన్ పోస్ట్పోన్ అయిపోయింది కాబట్టి రాజాసాబ్ మారుతి చేతిలో ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ అండ్ సంక్రాంతి సీజన్ ఈ రెండు అతిపెద్ద బంగారు బిందెల్ని పెడితే దాన్ని తీసుకెళ్ళి మురిక్కాలలో వేసిన ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఐడియా. బట్ స్టిల్ ప్రభాస్ యొక్క స్టామినా కావచ్చు, సంక్రాంతి సీజన్ కావచ్చు, చాలా వరకు సినిమా 50% వరకు రికవర్ అయింది, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ ప్రభాస్ అంటే దట్స్ వాట్ ప్రభాస్ ఈజ్ ఆల్ అబౌట్. డిజాస్టర్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. ఆ పాన్ ఇండియా క్రేజ్ అట్లాంటిది ఆ హీరోకి, ఆ మనిషికి. సో ఎందువల్ల ఫెయిల్ అయింది రాజాసాబ్? కంప్లీట్ అవుట్డేటెడ్ 80s లాంటి స్టోరీని తీసుకొచ్చి ఫస్ట్ హాఫ్ దాదాపు 40 నిమిషాలు చిరాకెత్తిచ్చి చెర్రెత్తిచ్చి సాగదీసి అక్కర్లేనటువంటి హీరోయిన్ని ఇరికిచ్చి పెట్టి ఆ క్రింజ్ సీన్లో విశ్వ ప్రయత్నాలు చేశాడు. దాని తర్వాత ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు పర్వాలేదు, కొంచెం బాగానే ఉంది అనిపిస్తాడు. మళ్ళీ సెకండ్ హాఫ్లో కొత్త వరల్డ్ ఓపెన్ అవుతుంది కదా అని ఒక ఆశతో ఇంటర్వెల్ తర్వాత థియేటర్లోకి జనాలు ఎంటర్ అవుతారు. అయిన తర్వాత కొంచెం లేపి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా క్రింజ్ సీన్లు, అక్కడ కూడా హీరోయిన్లో గోల, ఇదే సంబంధం లేనటువంటి సీన్లు అన్ని రాసుకున్నాడు. దాని తర్వాత క్లైమాక్స్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఈ కొత్తగా మళ్ళీ సీనియర్ రాజాసాబ్ వీడియోలు యాడ్ చేస్తే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో లాస్ట్కి వచ్చేసరికి సినిమా పర్వాలేదులే అనిపించే ఫీలింగ్ కంటే ముందు, అంటే ఆ పోర్షన్ బాగుంది అనుకునే ఫీలింగ్ కంటే ముందు సినిమా మొత్తం చూసుకుంటే ఏమీ లేకపోయేసరికి ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చారు. సో బిలో యావరేజ్గా నిలిచింది. దాదాపు 55% రికవరీ అయింది సినిమా ఇప్పటి వరకు. సో 100% రికవరీ అనేది ఇంపాసిబుల్. లాస్లోనే ఉంటుంది, గట్టి లాసే వస్తుంది ఈ సినిమా కూడా. పెద్ద హీరోలు అంతే, అందరికంటే పెద్ద హీరో ప్రభాస్. సో చాలా పెద్ద లాస్ వస్తుంది. వాళ్ళకి వస్తే భయంకరమైన ప్రాఫిట్స్ వస్తాయి, లేదంటే గట్టి లాస్లు వస్తాయి. సో ఆ లాసుల్లో మిగలబోతుంది. సో రాజాసాబ్ సంక్రాంతి విన్నర్ రేస్లోనే ఉండదు డెఫినెట్లీ. ఇక రవితేజ సినిమా భర్త మహాశైలకు సెకండ్ వచ్చింది మనశంకర వరప్రసాద్. సెకండ్ రిలీజ్ ప్రకారం ఉంటుంది కదా. సో మనశంకర వరప్రసాద్ సినిమాని చూస్తే ఫస్ట్ ఆఫ్ చిరంజీవి ఇంట్రడక్షన్ కావచ్చు, ఆ తర్వాత సీన్లు కావచ్చు, వెరీ వేఫర్ థిన్ స్టోరీ లైన్ని తీసుకున్నాడు. దాని నుంచి డైలాగ్స్ ఈవి సత్యనారాయణ లాగా వెరీ లైట్ కథను తీసుకోవడం, దాని మీద డైలాగ్స్తో రావడం, పెర్ఫార్మెన్సెస్తో రావడం. ఇక్కడ చిరంజీవి ఉన్నాడు కాబట్టి రావిపూడికి చిరంజీవికి కామెడీ అనేది ఆయన యొక్క బిగ్గెస్ట్ స్ట్రాంగ్ యాసెట్ అండ్ గ్రౌండ్ కాబట్టి వీరంగా వాడేశాడు ఆ కామెడీని. ఫస్ట్ ఆఫ్ అంతా అట్లా సాగింది, రీజనబుల్లీ బాగుంది ఫస్ట్ ఆఫ్. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కథని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మలుచుకోగల పొటెన్షియల్ పెట్టుకుని పిల్లలు కానీ, నయనతార క్యారెక్టర్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ ఇంకేదో చేయడం కానీ, విలన్ ఆర్క్ కానీ, ఇవన్నీ మంచిగా రాసుకోవడం వదిలేసి కంప్లీట్గా సంక్రాంతి మోడ్లోకి జనాలు తీసుకెళ్ళిపోయి వెంకటేశ్వర సంబంధం లేకుండా దింపి పిచ్చి డ్యాన్సులు కుప్పిగంతులు ఏం చేసి జబర్దస్త్ ఆడియన్స్, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, సోడా కంపెనీ ఏదో ఉంటే ఇలాంటివి చూసి సంతోషపడే జనాలను థియేటర్లో కూర్చోబెట్టాం కాబట్టి అట్లాంటిది ఏదో చూపించేసి హిట్ సాధించేసే కార్యక్రమం అనమాట. సెకండ్ హాఫ్ వెరీ వీక్, నాకు అస్సలు నచ్చలేదు. బట్ చెప్తున్నాక టార్గెటెడ్ ఆడియన్స్కి సంక్రాంతికి వస్తున్నాం లాంటివి నచ్చే వాళ్ళకి విపరీతంగా నచ్చేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. నాకు ఇష్టం అనిల్ రావిపూడి సినిమాలు ఏవి, పటాస్ ఇష్టం, రాజాది గ్రేట్ ఇష్టం, చాలా ఇష్టం సినిమాలు. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా తర్వాత వచ్చిన సర్లే నీకెవరు క్రింజ్, సంక్రాంతికి వస్తున్నాము అంతే, ఇది అంతే. సో సెకండ్ హాఫ్ కంప్లీట్ అటువైపు తిప్పేశాడు. బట్ వింటేజ్ చిరంజీవిని అంత లైట్గా ఒక 5-10% ఆఫ్ వింటేజ్ చిరంజీవిని చూసేసరికి జనం ఎగబడి థియేటర్లకు రావడం. సంక్రాంతి టైము అనిల్ రావిపూడి సినిమా లారీలెక్కి, ఆటోలు కట్టించుకొని, జడ్ల బండ్లు వేసుకుని, ట్రాక్టర్లు వేసుకుని కూడా పల్లెటూరులో జనాలు సినిమాలకు వచ్చి చూసి ఎగబడే ఒక 90s సిచ్యువేషన్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో వచ్చేసరికి ఆ సినిమా బ్లాక్ బస్టర్. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. చాలా గట్టి నెంబర్స్ని ఆ సినిమా పుల్ చేస్తుంది. సో కాంటెంట్ పరంగా ఇట్లా ఉంది సినిమా, కలెక్షన్స్ పరంగా సంబంధం లేకుండా దూసుకుపోతుంది. ఇక భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ లిస్ట్లో చూసుకుంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పర్వాలా అన్నట్టు ఒక కామెడీ యాంగిల్, కిషోర్ తిరుమలకు సంబంధించిన ఒక సెంటిమెంటల్ యాంగిల్, ఇవన్నీ కూడా మిక్స్ చేశాడు. రీజనబుల్లీ బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఉన్నటువంటి సినిమా అది. అయితే మనశంకర వరప్రసాద్ తర్వాత వచ్చిన సినిమాలు ఎట్లా అయిందంటే, భర్త మహాశైలకు విజ్ఞప్తి మనశంకర వరప్రసాద్ తర్వాత అదే చాయిస్ అనుకున్నాం, కానీ సెకండ్ పొజిషన్లో ఉందనుకున్నాం. వెంటనే ఈ నవీన్ పోలిశెట్టి సినిమా వచ్చేసి అది సెకండ్ పొజిషన్కి వచ్చేసింది, అది థర్డ్ పొజిషన్కి వెళ్ళింది రవితేజ. మళ్ళీ నారి నడుమోనారు వచ్చేసరికి అది సెకండ్ పొజిషన్కి వచ్చేసింది, ఇది ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయి. సో అట్లాగా భర్త మహాశైల విజ్ఞప్తి డే 1 బాగుంది, డే 2, డే 3 ఆ సినిమాలు రిలీజ్ అయ్యే కొద్దీ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. కాంటెంట్ పరంగా కొంచెం బెటరు, మనశంకర్ వరప్రసాద్ బెటర్ అని చెప్తాను నేనైతే. రవితేజ సినిమాలు ఈ మధ్య నుంచి వచ్చిన సినిమాలు పర్వాలేదు అనిపించే సినిమా. ఆ తర్వాత వచ్చిన నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగా ఒక రాజు సినిమా
డైలాగ్ రైటర్గా నవీన్ పోలిశెట్టి సక్సెస్ అవ్వడం, యాజ్ యాక్టర్గా మొత్తం వీరంగం ఆడేస్తాడు, వన్ మ్యాన్ షో చేస్తాడు. కాంటెంట్ పరంగా పెద్ద లేకపోయినా యాజ్ ఎ మూవీ డైలాగ్ని ఇష్టపడే వన్ లైనర్స్ పరంగా ఆ సినిమా కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లాస్ట్కి వచ్చేసరికి టూ మచ్ ఆఫ్ సెంటిమెంట్ పెట్టేసి సంబంధం లేని సీన్లన్నీ పెట్టేసి కొంచెం ఇబ్బంది పెట్టేశాడు. బట్ స్టిల్ పర్వాలేదు అనేటువంటి సినిమా. బతమహల్ శైలికి విజ్ఞప్తి అయితే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకోను. ఫస్ట్ రోజు అనుకున్నా కానీ ఆ తర్వాత సిచ్యువేషన్స్ మిగతా 2 సినిమాలు డామినేట్ చేస్తున్నాయి. సో ఆ ఛాన్సెస్ లేదు. అనగనగా ఒక రోజుకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రవితేజ పెద్ద హీరో కాబట్టి, నవీన్ పోలిశెట్టి యంగ్ హీరో కాబట్టి, సంక్రాంతి సీజన్ ఉంది కాబట్టి, తక్కువ బడ్జెటెడ్ మూవీ కాబట్టి సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు డెఫినెట్లీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ సినిమా. బట్ కాంటెంట్ పరంగా చూసుకుంటే నాట్ సో సూపర్ గుడ్, నాట్ సో టూ బ్యాడ్. సో నారి నడుము విషయానికి వస్తే శర్వానంద్ చాలా కాలం తర్వాత హిట్ కొట్టాడని చెప్పాలి. డెఫినెట్లీ అది కూడా బ్రేక్ ఇన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సామాజిక వర్గంలో తీసిన రామ్ అబ్బరాజు అంతే అతను తీసాడు ఈ సినిమా. నాకు ఆ సామాజిక వర్గం నాకు చాలా ఇష్టం, రిపీటెడ్ వాచ్ చేస్తూ ఉంటా. దాని లెవెల్లో తీయలేకపోయాడు సినిమా అనిపించింది. బట్ స్టిల్ బాగుంది. సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ల్యాగ్ అనిపించిన, మొత్తానికి నరేష్ కామెడీ వల్ల సినిమా ఎలివేట్ అయింది. ఓవరాల్గా నరేష్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హీరో, తర్వాత శర్వానంద్ గారి డైరెక్టర్గా అనిపించింది. ఆ లెవెల్లో అతని క్యారెక్టర్ ఎలివేట్ చేశారు, బాగుంది. సో అది కూడా బ్రేక్ ఈవెన్ కొట్టే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. సంక్రాంతి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ రాజాసాబ్ అవుట్ ఆఫ్ రేస్ అవుతుంది, అండ్ భర్త మహాశైల విజ్ఞప్తి కూడా అవుట్ ఆఫ్ రేస్ అవుతుంది, కంటెంట్ పరంగా కానీ కమర్షియల్ పరంగా కానీ. ఇక కమర్షియల్స్లో మనశంకర్ వరప్రసాద్, అనగనగా ఒక రాజు, అండ్ నారి నడుమునారి ఈ 3 మూవీస్ ఉంటాయి. వీటిలో కాంటెంట్ పరంగా నారి నడుమునారి సంక్రాంతి విన్నర్, అందులో డౌట్ లేదు. అంటే సూపర్ డూపర్ డిఫరెన్స్ కూడా ఏం లేదు మూడింటి మధ్య. సెకండ్ హాఫ్ని డీల్ చేసిన విధానంలో నారి నడుమునారి కొంచెం బెటర్గా డీల్ చేశారు అనిపించింది. దాని తర్వాత మనశంకర వరప్రసాద్ బెటర్గా డీల్ చేశారు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో మూడింటికి బాగున్నాయి. థర్డ్ది అనగనగా ఒక రాజు వచ్చింది అనిపించింది. సో కంటెంట్ పరంగా సంక్రాంతి విన్నర్ డెఫినెట్లీ నారి నడుమునారి, అంటే విత్ స్లైటెస్ట్ డిఫరెన్స్. బట్ స్టిల్ ఈ విన్నర్ ఈజ్ విన్నర్. ఒక ఓటుతో గెలిచిన 10 ఓట్లతో గెలిచిన, 1,00,000 ఓట్లతో గెలిచిన విన్నరే కాబట్టి. సో నారి నడుమునారి సంక్రాంతి విన్నర్ డెఫినెట్లీ ఫర్ కంటెంట్. బట్ కాంటెంట్ అండ్ కమర్షియల్స్ పరంగా చూసుకుంటే ఆబ్వియస్లీ చిరంజీవి సూపర్ డూపర్ సీనియర్ హీరో స్టార్ కాబట్టి ఇతను ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతి విన్నర్ అవుతుంది యాజ్ అ కమర్షియల్ పరంగా. సో ఇది కాంటెంట్ పరంగా డెఫినెట్లీ ఇదే ఒక మెట్టు ఎక్కువ ఉంటే, కమర్షియల్ పరంగా ఒక 500 మెట్లు ఎక్కువలో మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతి విన్నర్గా నడుస్తుంది. సో మీ ఉద్దేశం ఏంటి మొత్తం ఎనాలిసిస్ మీద కామెంట్ చేయండి.